మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను నాగరాజ పుంగనూరు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా తలపెట్టిన వెన్నుపోటు దినం సందర్భంగా నియోజకవర్గ కేంద్రమైన పుంగనూరులో రాష్ట్ర మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. తొలుత మున్సిపల్ బస్టాండ్లో వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి అనంతరం తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసిన అనంతరం తహసీల్దార్కు వినతిపత్రం అందించారు. ఆ తర్వాత ఎండిఓ కార్యాలయంలో ఆయన ఏడాది కాలం పాటు తెలుగుదేశం పార్టీ పాలన గురించి ప్రెస్ మీట్ ఇచ్చారు. ఆ ప్రెస్ మీట్ వివరాలు తెలుసుకుందాం పదండి. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చి ఈ రోజుతో సంవత్సరం రోజులు పూర్తయింది. ఈ సందర్భంగా మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో చంద్రబాబు నాయుడు చెప్పిన హామీలన్నీ కూడా ఏది కూడా నెరవేర్చకుండా ప్రజలందరినీ కూడా దారుణంగా మోసగించి నమ్మించి ఓట్లు వేసుకొని అధికారం లేకొచ్చి సంవత్సరం రోజులైనా ఏ కార్యక్రమాన్ని కూడా ప్రజలకు అందించే పరిస్థితిలో ఈ ప్రభుత్వం చేయలేదు. రాబోయే రోజుల్లో కూడా చేస్తారనే నమ్మకం కొంచెం కూడా ఈ రాష్ట్ర ప్రజలకు ఎవరికి కూడా లేదు. మరి ఈరోజు చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా విధ్వంసాలు, దౌర్జన్యాలు, దమనకాండలు, అనేక రకాల హింసాత్మక చర్యలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. మొత్తం దాదాపు 2466 అక్రమ కేసులు పెట్టారు. 500 మందిని జైల్లో పెట్టారు. 440 మంది సోషల్ మీడియా యాక్టివిస్టులపై కేసులు పెట్టారు. వారిలో 79 మందిని జైలుకు పంపించారు. ఈ రాష్ట్రంలో ఒక రాజ్యాంగాన్ని రూపొందించుకున్నారు, రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పి. దాన్ని ముందు పెట్టుకొని ఎంత బలహీనపరిచేశారంటే పోలీసు వ్యవస్థను, లా అండ్ ఆర్డర్ ను ఏ విధంగా దిగజార్చేశారు ఈ సంవత్సరం రోజులు ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తా ఉన్నారు. ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద, నాయకుల మీద ఏ విధంగా దౌర్జన్యాలు చేశారో అవి కూడా గమనిస్తా ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 3 నెలల్లోనే దాదాపు విలేజ్ సెక్రటేరియట్లు ఏర్పాటు చేసి ఆ విలేజ్ సెక్రటేరియట్లో పర్మనెంట్ ఉద్యోగస్తులందరినీ కూడా తీసుకోవాలని చెప్పి 26 లక్షల మంది ఏకకాలంలో ఎగ్జామ్స్ రాశారు. భారతదేశంలో ఎక్కడ జరగలేదు, మన రాష్ట్రంలోనే జరిగింది. మరి 26 లక్షల మంది ఎగ్జామ్స్ రాస్తే ఆ పరీక్షల్లో ఎక్కడైనా చిన్న పొరపాటు దొర్లిందా అని అడుగుతా ఉన్నాను. మరి ఇన్ని అవకతవకలు జరిగితే మీరు ఏం జవాబు చెప్తారు ఆ పిల్లలకు, ఆ పిల్లల తల్లిదండ్రులకు అని అడుగుతా ఉన్నాను. ఇంత అన్యాయంగా మంత్రిగాను వెలగబెడతా ఉంటే నిన్నెవరూ అడగలేదని ఈ విధంగా చేయడంవా? మరి చాలా ఒత్తిడి చేసి రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు చిన్న పొరపాటు తోలితే ముదుకృష్ణ నాయుడు దగ్గర ఆ రోజుల్లో రాజీనామా చేయించారు విద్యామంత్రిగా. ఈ రోజు నీ కొడుకు దగ్గర ఎందుకు రాజీనామా చెప్పివని అడుగుతా ఉన్నాను.